గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎల్లమ్మ గారి ఉద్యోగ విరమణ సన్మాన సమావేశ అధ్యక్షులు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మొగుళ్ళ పద్మ గారికి, మరి వేదికపై ఉన్న కరీంనగర్ పిఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ రాష్ట్ర బాధ్యులు మహేందర్ రెడ్డి గారికి, సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశిధర్ శర్మ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, జనగామ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మైపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి రెడ్డి గారు, శ్రీహరి గారు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్న పెద్దలు, చేర్యాల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మిగతా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఎల్లమ్మ గారు పిఆర్టీయూ సంఘంలో క్రియాశీల కార్యకర్త. తన సర్వీస్ మొత్తం కూడా ఇటు ఉపాధ్యాయురాలుగానే కాకుండా అంటే ఒక టీచర్గా ముందుంటూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ సేమ్ టైం సంఘంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పనిచేస్తూ, మరి ఎక్కడ పనిచేసినా కూడా ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ గారు ఎవరు అంటే నారాయణ ఎల్లమ్మ, నారాయణ ఎవరు అంటే ఎల్లమ్మ నారాయణ. అవి రెండు కూడా విడివిడి పేర్లతో ఎవరికీ తెలియదు. దాదాపుగా రెండు కంబైన్డ్ నేమ్స్ తోటే వారిని సంబోధిస్తూ ఉంటారు. మరి ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులు కావడం, ఇద్దరు పిఆర్టీయూలో ఎందుకు చెప్తున్నాయి మాట అంటే, ఇవాళ నిన్నటి వరకు ఒక సాధారణ ఉపాధ్యాయునిగా ఉన్న నేను మరి ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఈ సమావేశానికి వచ్చినా అంటే ఈ రాష్ట్రంలో ఈ పిఆర్టీయూ సంఘంలో నారాయణ గారిలాగా ఎల్లమ్మ గారిలాగా కార్యకర్తలు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, సంఘాన్ని శ్వాసగా జీవించిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇది సాధ్యమైందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి అట్లా సంఘానికి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఇవాళ ఆ ముందు తరం నాయకులు ఎంతో కష్టపడి సంఘాన్ని నిలబెడితే ఇవాళ మనకు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ కూడా జీవోల రూపంలో వచ్చినాయి. మరి ఒకనాడు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడు ఏ సౌకర్యం లేదు. పిఆర్టీ ఆవిర్భావం కన్నా ముందు టీచర్ రిటైర్ అయితే ఎవరికి చెప్పకుండా ఇంటికి పోవాలి, తెల్లారితే ₹1 రాదు. మరి ఇవాళ ఒక వేడుకగా ఇవాళ ఉపాధ్యాయుని రిటైర్మెంట్ జరుగుతూ ఉన్నది. మరి ఇంత మార్పు తీసుకొచ్చిన పిఆర్టీయూ సంఘాన్ని మర్చిపోతే ఉపాధ్యాయులకు భవిష్యత్తు ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ చేర్యాలతో పాటు ఉన్నటువంటి 4 మండలాలు, మరి నియోజకవర్గ పరిధి వరంగల్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా జిల్లా సిద్దిపేట. ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఇటు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉంది, మరి సిద్దిపేటలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. మరి వరంగల్లో ఒక మంచి రిజల్ట్ ఉపాధ్యాయులు ఇచ్చారు. కరీంనగర్లో కూడా అట్లాంటి రిజల్ట్ వస్తే ఇవాళ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం మరింత పెరిగేది. ఇవాళ కేవలం ఒక 3,000 ఓట్లు ప్రైవేట్ స్కూల్ ఉంటే అంటే 90% ఓట్లున్న గవర్నమెంట్ టీచర్ ఓడిపోయాడు, 10% ఓట్లున్న ప్రైవేట్ టీచర్ గెలిచిండు. ఇది ఆత్మహత్య సదృశం. ప్రతి టీచర్ ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇవి అందరు అడుగుతూ ఉన్నారు, ప్రమోషన్లు ఇప్పించాలి మే నెలలో.
లేకపోతే సిపిఎస్ రద్దు కావాలి, హెల్త్ కార్డు కావాలి. ఇప్పుడు ఎల్లమ్మ గారు రిటైర్ అవుతున్నారు, మరి నారాయణ గారు పైసలు వచ్చినా లేవో కానీ మరి ఇంకా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు ఇప్పించాలి, ఎవరు మాట్లాడాలి రేపు అసెంబ్లీలో? ప్రభుత్వంతో ఎవరు పోరాటం చేయాలి? ఇవాళ మహేందర్ రెడ్డి గారు కూడా ఉంటే ఇవాళ ఇద్దరం కలిసి మరి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దాంట్లో ముందుండేవాళ్ళు. కాబట్టి మన వ్యవస్థను మనమే నాశనం చేసుకునే పరిస్థితి రావద్దు. భవిష్యత్తులో అయినా మరి ఈ సమావేశం ద్వారా మరి వాళ్ళ వచ్చినమా, పోటీపడి మరి ఎల్లమ్మ గారికి శాల్వ కప్పినమా, లేదంటే ఇంత భోజనం చేసినా వెళ్ళినమా అనేది కాదు ఈ సమావేశ ఉద్దేశం. మరి వాళ్ళ నారాయణ గారు, ఎల్లమ్మ గారు సంఘానికి ఏ విధంగా పనిచేసిండ్రో ఆ స్ఫూర్తిని కొంతనైనా మనం పొందితే అప్పుడు ఇట్లాంటి రిటైర్మెంట్ వేదికకు ఒక అర్థం వస్తుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ఆలోచించాలి. ఇప్పటిదాకా మనం పొందుతున్న సౌకర్యాలు ఏ విధంగా వచ్చినాయి, ఈ సౌకర్యాలు కాపాడబడాలంటే మన వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించకపోతే త్వరలోనే మరి మన వ్యవస్థ కనుమరుగే అవకాశం ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త ఆలోచన చేసింది. ఇవాళ ప్రతి మండలంలో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒకటి ఏర్పాటు చేసి 1500 మంది విద్యార్థులకు అక్కడ 3 నుండి 12వ తరగతి వరకు మరి చదువుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఒక స్కూల్ మండలానికి ఏర్పాటు చేయాలి. 1500 మంది స్టూడెంట్స్కి అక్కడ అకామిడేషన్ ఇవ్వాలి. ఆ విధంగా ఏర్పాటు చేస్తే మండలానికి కేవలం ఒక పాఠశాల సరిపోతుంది. ఇక మనకు ప్రమోషన్లు ఎట్లా రావాలి, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులంతా ఏం కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళన్నీ ఏం కావాలి? కాబట్టి ఉపాధ్యాయులంతా ఒకసారి ఆలోచించాలి. పాఠశాలల పరిరక్షణకు పునరంకితం కావాలి. మన ఉపాధ్యాయులుగా మరి సరైన రీతిలో బోధిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని ప్రభుత్వ పాఠశాలల మీద కలిగేటట్టు పనిచేయాలి. ఇంగ్లీష్లో విద్యార్థులంతా అనర్గళంగా మాట్లాడే వాతావరణం మనం క్రియేట్ చేయాలి. దాంతోపాటు సంఘాన్ని కాపాడుకోవాలి. అట్లా అయితేనే ఇవాళ మనకు భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, అది ఏదేమైనా కూడా మరి నారాయణ గారు, ఎల్లమ్మ గారు వారు ఈ సంఘానికి చేసిన సర్వీస్కు మరి నేను ఖచ్చితంగా ఇక్కడికి రావడం, మరి వరంగల్ జిల్లా నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం నిజంగా కూడా నా అదృష్టంగా నేను భావిస్తూ మరి సమావేశంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మరి ఏదేమైనా కూడా ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి గారు అడిగినప్పుడు నేను చెప్పిన, నేను వస్తున్న ఫంక్షన్కు మరి మీరు వస్తున్నారా అని నేను అడుగుతున్నా అని చెప్పి ఇంద్రసేనారెడ్డి గారిని అడగడం జరిగింది. మరి ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీ పరంగా మరి వరంగల్ కాన్స్టిట్యున్సీ, మరి ఎల్లమ్మ గారు మొదటి నుంచి కూడా పిఆర్టీయు కార్యకర్త కాబట్టి మరి సమావేశానికి మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా తప్పనిసరిగా రావడం నా బాధ్యతగా భావించి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ఇప్పుడు పిఆర్సీ రాకపోయినా నెక్స్ట్ పిఆర్సీ ఫలాలు అంటే బెనిఫిట్స్ అన్నీ కూడా కొత్త పిఆర్సీలోనే అందే విధంగా, పెన్షన్ అందే విధంగా జీవో తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ, పెండింగ్ బిల్స్ లేకుండా త్వరలోనే అన్ని బకాయిలు కూడా క్లియర్ చేస్తూ మరి వారికి ఒక హెల్త్ కార్డ్
ఏ కార్పొరేట్ హాస్పిటల్లో మరి వెళ్ళినా కూడా మరి ఉచితంగా వైద్యం అందించే ఒక కొత్త హెల్త్ కార్డ్ అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మరి రేపు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి మరి ఒక టీచర్ ఇవాళ హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నారు. ఈ హెడ్ మాస్టరే లాస్ట్ డెస్టినేషన్ కావద్దు. హెడ్ మాస్టర్లు అంతా రేపు డిప్టీఓలు కావాలి, డిఓలు కావాలి, ఆర్జేడీలు కూడా కావాలి మన ఉపాధ్యాయులు. ఆ విధమైన సర్వీస్ రూల్స్ రేపు జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం సాధించి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరంతా కూడా నేను కేవలం మరి ఈ చేర్యాల ప్రాంతానికి ఒక పూట మాత్రమే, ఒక మధ్యాహ్నం సెషన్ మాత్రమే, కేవలం 2 గంటల సమయం మాత్రమే ప్రచారానికి రావడం జరిగింది. ఎన్రోల్మెంట్ నుంచి ప్రచారం వరకు నేను రాకున్నా సరే మరి 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి కష్టపడి మరి నేనే శ్రీపాల్ రెడ్డి అనే విధంగా కష్టపడి ఈ ప్రాంతంలో మరి నన్ను విజయాన్ని అందించినందుకు వారికి నేను కృతజ్ఞుడిగా ఉంటూ మరి ఏదైతే మీరు విశ్వాసంతో నమ్మకంతో నన్ను గెలిపించిందో మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రాబోయే 6 సంవత్సరాలు కూడా మీ గొంతును శాసన మండలిలో వినిపిస్తా. అదేవిధంగా మరి ఏ రాజకీయ పార్టీల వైపు కూడా చూడను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారాయణ గారికి, ఎల్లమ్మ గారికి మరి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు మరియు జిల్లా